మొత్తానికి పిక్చర్ క్లియర్ అయింది. అడ్డంకులు తొలగిపోయాయి. విజయ్ సీఎం కాబోతున్నారు. 3 రోజులుగా తమిళనాడులో సాగుతున్న ఉత్కంఠకు తెరపడుతోంది. టీవీకే మ్యాజిక్ ఫిగర్ సాధించింది. లెఫ్ట్ పార్టీలు వీసీకే సపోర్టుతో 118 సీట్లు వచ్చినట్టయింది. ఈ పార్టీలే కాదు, ఐయుఎంఎల్, ఏఎంఎంకే కూడా సపోర్ట్ చేస్తున్నాయని తెలుస్తోంది. దీంతో 121 మంది సభ్యుల సపోర్ట్ టీవీకేకి వచ్చినట్టయింది. సో విజయ్ సర్కార్ ఏర్పడుతోంది. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే విజయ్ సీఎం పదవిని చేరుకొని రికార్డు నెలకొల్పారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత సీఎం సీటుని చేరిన తమిళ ఫిల్మ్ స్టార్ అయ్యారు. అయితే ఈ 3 రోజులు తమిళనాడులో కనిపించిన హై డ్రామా సామాన్యంగా లేదు. 50 ఏళ్లుగా తమిళనాడులో నడిచిన రాజకీయం అంతా ఒకటైతే ఇప్పుడు మొదలవుతున్న రాజకీయం మరొకటి. అంటే మొదటిసారి 2 ద్రవిడ మూలాలున్న పార్టీలను పక్కన పెట్టి మార్పు నినాదంతో వచ్చిన విజయ్ని గెలిపించారు తమిళ ఓటర్లు. అయితే గతంలో ఎన్నడూ లేనట్టుగా మొదటిసారి పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడింది. 11 స్థానాలు టీవీకే పార్టీకి తక్కువయ్యాయి. ఇక్కడే హైడ్రామా మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో అన్ని రకాల ఊహాగానాలు, సందేహాలు, ఉత్కంఠ అన్నిటికీ చెక్ పెడుతూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే ఈ పార్టీల సపోర్టుతో విజయ్ గవర్నర్ ముందుకెళ్లారు. సో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రమాణ స్వీకారానికి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది.